హలో గైస్, ఈ బ్రహ్మోత్సవం అయిపోయినాక రూల్స్ ప్రకారం నడుచుకోవాలని ఎస్ఐ గారు చెప్పారు. మహిళలకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పోలీసు వారి తరఫున ముఖ్యంగా ఇందాక మన అయ్యగారు చెప్పినట్టు, ఎందుకంటే మన ఒక పండుగ వాతావరణంలో ఆర్నమెంట్స్ మహిళలు ధరిస్తారు కాబట్టి దాంట్లో కొంతమంది చెడు వ్యక్తులు కూడా ఉంటారు, వేరే ఊరి నుంచి కూడా మా ఊరికి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. దయచేసి ఎక్కువ అంటే మంచి ఆర్నమెంట్స్ వేసుకున్నా కూడా మీరు జాగ్రత్తలు మీరు ఉండాలి. కానీ మనం భక్తి పరిస్థితులు ఉంటే వాటి పని వాళ్ళు చేస్తున్నాం కాబట్టి పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ కూడా మా దృష్టిలో అవుతుందని చెప్పి సందర్భంగా కందుబండ గ్రామం తెలియజేస్తున్నాము. ఇకపోతే ముఖ్యంగా బైకులు, ఎవరైతే బైకులు ఉన్నారో మనకు చిన్న దారులు ఉన్నాయి, ఎక్కడంటే ఒక బైకులు వెళ్ళడానికి ఆపోజిట్ రాకుండా ఉన్నాయి. కాబట్టి దయచేసి మ్యాక్సిమం ఇంటి దగ్గర బైకులు పెట్టుకోండి. ఎందుకంటే చుట్టుపక్కల వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మన గ్రామం 80% రోడ్ల మీద కానీ ఎక్కడంటే అక్కడ బైక్ పెట్టేసి లాకేసి వెళ్ళిపోతున్నారు. అవి మళ్ళీ తర్వాత తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తేనే ఈ పెద్ద ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో మీ అందరూ అంటే 80% మాకు సహకరించాలి. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం తర్వాత కార్లు 80% ఊళ్ళకి రానివ్వబడవు. మేము ముఖ్యంగా 3 పార్కింగ్లు పెడుతున్నాం. ఒకటి తిరుపతమ్మ గుడి దగ్గర, సింగారం నుంచి వచ్చే నల్గొండ నుంచి రోడ్లు అక్కడ పార్కింగ్ చేయాలి. తర్వాత ఆంజనేయ టెంపుల్ దగ్గర మేలుచర్ నుంచి వచ్చి అక్కడ పార్కింగ్ చేయాలి. తర్వాత కోలా నుంచి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ దేవుడి మాన్యం అక్కడ పార్కింగ్ చేయాలి. ఎవరైనా ఊరంతా ఇక్కడ ఎలాంటి రికమెండేషన్ ఏమి ఉండవండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కార్ పార్కింగ్ 80% మేము రేపు సాయంత్రం తర్వాత రానియం లోపలికి. సో మీరందరూ